విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. రేషన్ పంపిణీ వాహనాల రద్దు ఆ దిశగా ప్రభుత్వ నిర్ణయం. వీధి చివరిలో పెట్టి మాత్రమే పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు వివరించిన మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ షాపుల ద్వారా సరుకులు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశం జారీ చేశారట. జగన్ ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుని రేషన్ బియ్యం పంపిణీ వాహనాల వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం లేదని, వాటిని రద్దు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పౌర సరఫరాల శాఖపై సీఎం చంద్రబాబు శనివారం నిర్వహించిన సమీక్షలో ఈ వాహనాలపై చర్చ జరిగింది. ఈ వాహనాల వల్ల నష్టమే తప్ప లాభం లేదని మంత్రి ఉన్నతాధికారులు సీఎంకి వివరించారు. రేషన్ షాపుల ద్వారా వివిధ రకాల సరుకులు ఇచ్చేలా ప్రణాళికను సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. రేషన్ షాపులు జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికి వెళ్ళి రేషన్ షాపు, ఏదైతే మొబైల్ రేషన్ షాపు, ఒక వ్యాన్లోనే రేషన్కి సంబంధించిన సరుకులు పెట్టి వాళ్ళు ఇంటి వద్దకే పోయి పంపిణీ చేసే కార్యక్రమం చేసిండు. దానికి మంగళం పాడుతుండ్రు, దాన్ని రద్దు చేస్తుండ్రు. దానివల్ల నష్టాలు ఉన్నాయట. అంటే పేద ప్రజల ఇంటికి పోయి ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని, రేషన్ సరుకులను సరఫరా చేస్తే నష్టాలు ఉంటాయి. ఇది చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తుంది. ఏదైనా పేద ప్రజల ఇంటికి కాళ్ళ ముంగటకి తీసుకుపోవద్దు, గుమ్మం ముంగటకి తీసుకుపోవద్దు, వాళ్ళని తిప్పాలి, వాళ్ళని ఆఫీసుల చుట్టూ, అది పెన్షన్ కావచ్చు, అది రేషన్ బియ్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, XYZ ఏదైనా కావచ్చు అనే పద్ధతి ఏమన్నా ఫాలో కాబోతుందా? లేదు దానివల్ల ఖర్చు ఎక్కువైతుంది కానీ ఫలితం తక్కువ అవుతుందని దాని మీద కానీ మొత్తానికైతే దానివల్ల ఉపయోగం లేదని అయితే ఒక డెసిషన్కి వచ్చారు ప్రభుత్వం. దాంట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా స్పష్టంగా చెప్పారు, దీనివల్ల ఉపయోగం లేదు, ఖర్చు పెరుగుతుంది తప్ప ప్రజలకు ఉపయోగం లేదు కాబట్టి దీన్ని రద్దు చేద్దామని. కానీ ప్రజలు ఉపయోగించుకున్నారు, ఉపయోగపడ్డారు, దానివల్ల సంతోషించారు, దానివల్ల లబ్ధి పొందారు. మరి ఏ విధంగా ఉపయోగం లేదంటారో తెలియదు కానీ మొత్తానికైతే రేషన్ ఈ పంపిణీ చేసే వ్యవస్థను రద్దు చేసి రేషన్ షాప్కి మళ్ళీ ఎప్పటి లెక్క పోవాలి. ఆ రేషన్ షాప్ దగ్గరే తెలుగుదేశం పార్టీ నాయకులు పెత్తనం చేస్తారు. ఆ రేషన్ షాపులన్నీ ఇప్పటివరకు ఎవరు నిర్వహించినా కానీ ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడెక్కడి కండిషన్స్ పెడుతున్నారు, బెదిరిస్తున్నారు అధికారులు. మరి అక్కడ పెట్టి ఈ పచ్చ టోకెన్ల వ్యవహారం ఏమైనా తెస్తారా? అంటే పచ్చ టోకెన్ తీసుకొచ్చిన వాళ్ళకే రేషన్ బియ్యం వేస్తాం, పచ్చ గుర్తుకు ఓటేస్తారంటే, సైకిల్ గుర్తుకు ఓటేస్తారంటే రేషన్ బియ్యం ఇస్తాం అని ఏమైనా కండిషన్స్ పెడతారా తెలియదు. కానీ మొత్తానికైతే ఇంటింటికి వచ్చి రేషన్ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి మంగళం పాడతారట. ఇది జరుగుతున్నది.